యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు అన్ని కంట్రీస్ అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్న ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ అయితే ఎక్కువగా వేస్తున్నారు. దీనివల్ల ఒరిగే లాభాలేంటి? జరిగే నష్టాలేంటి? ఇది మన డైలీ లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? స్టాక్ మార్కెట్ కుదేలవ్వటానికి దీనికి సంబంధం ఏంటి? ఇది రెసిషన్‌కి ఎలా దారితీస్తది? ఇండియాకి దీనివల్ల కలిగే నష్టమేంటి? అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు డొనాల్డ్ ట్రంప్ గారు టారిఫ్స్ వేయటానికి మెయిన్ రీజన్ రెసిప్రోసిటీ. అమెరికాకి చైనా, ఇండియా, మెక్సికో, కెనడా లాంటి కంట్రీస్‌తో ట్రేడ్‌లో ఇంబాలన్స్ ఉంది. లైక్ మనం వాళ్ళ దగ్గర ఎక్కువ కొనుక్కోవటమే గానీ, మనం వాళ్ళకి అమ్మినవి చాలా తక్కువ అని అమెరికా ఫీల్ అవుతుంది. రెండోది, ఈ పైన చెప్పిన కంట్రీస్ అమెరికన్ గూడ్స్ మీద టారిఫ్స్ వేసి అమెరికాని ట్రేడ్ పరంగా కంట్రోల్ చేస్తున్నారని బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ కాకుండా మనం వాళ్ళ ప్రొడక్ట్స్‌కి ఎంత టారిఫ్స్ వేస్తున్నామో అంతే టారిఫ్స్ మేము కూడా అంటే అమెరికా కూడా మీ ప్రొడక్ట్స్ పైన అంటే మన ప్రొడక్ట్స్ పైన వేస్తామని డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు. యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్‌ని సేవ్ చేసి ట్రేడ్ డెఫిసిట్‌ని తగ్గించాలి అని టారిఫ్స్ వేశారు. లైక్ 25% ఆన్ కెనడా, మెక్సికో అండ్ ఈవెన్ 145% ఆన్ చైనా రీసెంట్లీ. ఈ టారిఫ్స్ వల్ల గ్లోబల్ మార్కెట్స్‌లో అన్సర్టెనిటీ పెరిగి స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. ఎస్ఎన్‌పి 500 నస్దాక్ లాంటి ఇండిసెస్ 4-6% వరకు పడిపోయాయి. $6.6 ట్రిలియన్ వాల్యూ మార్కెట్స్‌లో పోయింది జస్ట్ 2 డేస్‌లో. అయితే ఇలా టారిఫ్స్ వేయటం వల్ల అమెరికాకి కలిగే లాభాలు ఏంటంటే కొంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ బూస్ట్ అవుతాయి. ఫెడరల్ రెవెన్యూ కూడా $100 బిలియన్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నష్టాలు కూడా ఉన్నాయి. ఒక నార్మల్ వ్యక్తికి అమెరికాలో తన ఇంటి ఖర్చులే $1,300 అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో 1,11,800 సుమారుగా అవుతాయి. అంటే ఆ వ్యక్తి నెలకు 5 లక్షలు సంపాదించాలేమో. ఇదొక్కటే కాదు, ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. గ్లోబల్ ట్రేడ్ వార్ రిస్క్ కూడా ఉంది. ఇండియాకున్న ప్రాబ్లం ఏంటంటే ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోతాయి. డాలర్‌తో పాటు రూపీ వాల్యూ కూడా పడిపోతది. ఇంక గ్లోబల్‌గా 2,44,000 జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్‌గా ఇది గ్రేట్ డిప్రెషన్‌కి దారి తీసే ఛాన్సెస్ 60% దాకా ఉన్నాయి. సో, దీనివల్ల మళ్ళీ ప్రపంచం మొత్తం పేదరికంలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకు మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే మా మోహిత్ ఫ్యాక్ట్ మైండ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ట్రంప్ గారు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం రైటా రాంగా అనేది మీ ఒపీనియన్ ప్రకారంగా కామెంట్‌లో చెప్పండి. సో, థాంక్ యూ వెరీ మచ్ గైస్. మళ్ళీ కలుద్దాం.